అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలంలో రెవెన్యూ క్లినిక్ ప్రారంభం. ప్రజలకు ఇంకా మెరుగైన రెవెన్యూ సేవలు అందాలని ఉద్దేశ్యంతోనే ఈ రెవెన్యూ క్లినిక్ అంటున్న తహసీల్దార్ రామారావు. నర్సీపట్నం మండలంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నేటి నుండి రెవెన్యూ క్లినిక్ ప్రారంభించినట్లు తహసీల్దార్ రామారావు తెలిపారు. తహసీల్దార్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా తీసుకున్న అర్జీలలోని రెవెన్యూ సమస్యలు పరిష్కరించడం జరిగిందన్నారు. అయితే ప్రజలకు ఇంకా మెరుగైన రెవెన్యూ సేవలు అందాలని ఉద్దేశ్యంతో ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్ పెట్టారన్నారు. ఈ రెవెన్యూ క్లినిక్ లో భాగంగా ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ జరిగే ప్రాంతం వద్ద నర్సీపట్నం మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయి గ్రామ రెవెన్యూ రికార్డులతో వీఆర్ఓలు, సర్వేయర్లు హాజరవ్వడం జరుగుతుందన్నారు. దీనివలన అర్జీదారులు రెవెన్యూ భూములకు సంబంధించిన ఫిర్యాదు ఇవ్వగానే ఆ గ్రామ వీఆర్ఓను పిలిచి ఆ రికార్డుల పరిశీలించి అర్జీ ఇచ్చిన వెంటనే పరిష్కరించడానికి వీలు పడుతుందని పేర్కొన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు కూడా నర్సీపట్నం మండలంలో రెవెన్యూ క్లినిక్ని ప్రారంభించడం జరిగిందండి. రెవెన్యూ క్లినిక్ అంటే ఇప్పటివరకు మనం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు అర్జీలు తీసుకొని రెవెన్యూ సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. ఇంకా మెరుగైనటువంటి రెవెన్యూ సేవలు అనేవి ప్రజలకు అందాలి అని చెప్పేసి ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ విధానం ప్రకారం ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్ డే జరుగుతున్న ప్రాంతంలోనే గ్రామానికి చెందినటువంటి రెవెన్యూ రికార్డులన్నీ కూడా ఇక్కడ గ్రామ రెవెన్యూ అధికారులు, విలేజ్ సర్వేయర్స్తో పాటు ఇక్కడ ఉంచడం జరుగుతుంది. ఏ అర్జీదారైనా వివిధ రెవెన్యూ సమస్యల మీద ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అవనియండి, ఆర్ఓఆర్ యాక్ట్ ఇష్యూ అవనియండి, అదేవిధంగా 22A పొరపాటుగా నమోదైనటువంటి భూ సమస్యలకు సంబంధించిన అవనియండి, ఇట్లా రెవెన్యూకి సంబంధించిన ఏ సమస్య అన్ని కూడా ప్రాథమికంగా ఇక్కడే విచారణ చేసి ఆ గ్రామస్థాయి అధికారులందరూ కూడా ఇక్కడే ఉంటారు. గ్రామస్థాయి రికార్డులన్నీ కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి ఎంక్వైరీ చేసి వెంటనే పరిష్కరించాల్సిన సమస్యలు ఇదే వేదిక మీద పరిష్కరించడం, లేదా ఆర్ఓఆర్ సమస్యలు ఏమైనా మీ సేవలో పెట్టి సచివాలయం నందు అప్లై చేసి పరిష్కరించాలంటే వెంటనే ఆ అర్జీని ఆన్లైన్లో ఆర్ఓఆర్ మ్యూటేషన్ కోసం కానీ, ఎల్పిఎం ఆన్లైన్ సబ్ డివిజన్ కోసం కానీ, ఇతర ఇళ్ల పట్టాలకు సంబంధించి కానీ ఇట్లా వెంటనే ఇమీడియట్లీ మనం వాళ్ళు అప్లై చేసి ఆ గ్రీవెన్స్ వ్యవధి ముగిసిన తదుపరి వాళ్ళ తాలూకు సమస్యను పరిష్కరించి రెవెన్యూ సమస్యలు పరిష్కరించిన పిదప అప్లికెంట్స్లో సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెంచాలని ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు కూడా ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి. ప్రతి వారం పీజీఆర్ఎస్తో పాటు రెవెన్యూ క్లినిక్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రెవెన్యూ సమస్యల మీద ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది.